ఈరోజు సైలెంట్గా ఉన్నాడు అంటే ఇది తుఫాన్ ముందు ప్రశాంతత. ఉక్రెయిన్ని గడగడలాడించే ఒక పెద్ద మార్గాన్ని తను మాస్కోలో పెట్టుకొని కూర్చున్నాడు. మాస్కోలో ఇప్పటికే 1940లో వాళ్ళు రూపొందించుకున్న డివైస్, దాని గురించి మనం అణుబాంబుని రెడీ చేసిన మాస్కో, బయటికి అది అణుబాంబులా కనిపించదు. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, నిజంగానే అటువంటి పరిస్థితే వస్తే రష్యాలో ఉన్న అగ్ర నాయకత్వం ఒకవేళ ఏ యుద్ధంలో మరణించినా సరే ఆటోమేటిక్గా తనంతట తాను యాక్టివేట్ అయిపోయి తన శత్రువుని టార్గెట్ని, అంటే తమ దేశానికి నష్టం కలిగించిన శత్రువుని అది టార్గెట్గా అణుబాంబు విస్ఫోటనం సంభవించవచ్చు అని చెప్పేసి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇవాళ ట్రంప్ని భయపడుతున్న అంశము అదే, జెలెన్స్కీని భయపడుతున్న అంశము అదే. ఎందుకంటే ఏమాత్రం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అమెరికా వైపు సజెస్ట్ చేసినా సరే మాస్కో నుంచి ఆ అణుబాంబు యాక్టివేట్ అవ్వచ్చు. అండ్ నాన్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ది ప్రీమియర్ ఆఫ్ రష్యా ప్రీమియర్ ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ వారానికి ఒకసారి ఒక నిర్ణీత వ్యవధిలో ఆ సిస్టమ్కి అటెండ్ అవుతూ ఉండాలి. ఆ సిస్టమ్ని అటెండ్ కాని పక్షంలో సిస్టమ్ తనంతట తానుగా జనరేట్ చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తన దేశానికి, తన ప్రాదేశిక సమగ్రతకు ఏదో భంగం వాటిల్లుతోందని భావించి